ఈరోజు రాయలసీమలో బాగా ఫేమస్ అయిన తలవాయి కారం లేదా చెనిక్కాయల పొడి ఎట్లా చేసేది అనేసి ఒక వీడియో చేశాను. అది ప్రాసెస్ ఏంటి ఏమనేది ఈ వీడియోలో చూద్దాం. నార్మల్గా మా సైడు ఇది ఈ పొడి సంగటి నెయ్యి బాగా చాలా ఫేమస్. సో దీనికోసం మనకు కావాల్సింది పల్లీలు లేదా చెనిక్కాయ విత్తనాలు, పొట్టిమిరపకాయలు, తెల్లవాయలు లేదా ఎల్లుల్లి, తెల్లగడ్డ అంటారు కొన్ని చోట్ల. ఫస్ట్ దానిని బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పొట్టు తీసుకోవాలి. మళ్ళా మిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత తెల్లగడ్డలు మేము పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెము బెల్లం కూడా వేసుకుంటాం. మేము కావాలంటే స్కిప్ చేయొచ్చు. సో కొంచెం సరిపోయమైన ఉప్పు యాడ్ చేసుకొని ఫస్ట్ మిరపకాయలు అవి మాత్రమే మిక్సీ పట్టించుకోవాలి. కొంచెంగా ఆయిల్ బాగా రిలీజ్ అయ్యే వరకు చెనిక్కాయ విత్తనాల్లోంచి ఇంతే స్లోగా, మరీ ఒకటేసారి కొట్టేస్తే పొడి అయిపోతుంది, దాంట్లోంచి ఆయిల్ రాదు, మరి మనకి ముద్ద అవ్వదు, అట్లే ఉంటుంది పొడిగా. లేదు కొంచెం బాగా గట్టిగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మిక్సీ కొట్టుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ మాదిరి కలర్ చేంజ్ అవుతుంది. వైట్గా ఉండేది కొంచెము ఆయిల్ రిలీజ్ అయిపోయి వెట్టుగా అట్లా ముద్దగా అయిపోతుంది. మేము క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 2-3 బ్యాచ్లుగా మిక్సీ కొట్టుకున్నాము. సేమ్ అంతే సెకండ్ టైం కూడా ఫస్ట్ మిరపకాయలు వేసుకొని మిక్సీ కొట్టుకొని దాంతోపాటు తెల్లగడ్డలు, చెనిక్కాయ విత్తనాలు వేసుకొని కావాల్సినంత ఉప్పు, అంతే స్లోగా గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని నెయ్యి వేసుకొని చపాతీ, పూరి ఒకటేంటి అన్నింటికి మేము ఇదే తింటాం. థ్యాంక్ యూ.